తర్వాత ఇంగ్లీష్ లో ఉందా మీనింగ్, తెలుగులో ఉందా? ఇంగ్లీష్ లో మీనింగ్ ఉంది మేడం, తెలుగులో లేదు, కంప్లీట్ గా ఇంగ్లీషే. అలా మనకి ఒకటి ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటిను, భజగోవిందం టెక్స్ట్, ట్రాన్స్లేషన్ అండ్ కామెంటరీ అదొక 10 పేజీలు, అపెండిక్స్ అంతే. సింపుల్ గా ఉంది, చాలా తక్కువ, 1 MB కూడా లేదు, మొత్తం 78 పేజెస్ లో వస్తుంది. ఇంట్రడక్షన్ ఎంత ఉంది? టోటల్ గా ఎక్స్ప్లెనేషనా మేడం? ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది, ఒక్కొక్క శ్లోకానికి మొత్తం 37 ఎన్నో శ్లోకాలకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంట్రడక్షన్ పెద్దగా ఏం లేదు మేడం, ఒక పేజే ఉన్నట్టుంది అంతే. ఇంట్రడక్షన్ ఎంత, ఒక 1.5 పేజ్ అట్లా ఉంది అంతే. తర్వాత డైరెక్ట్ గా శ్లోకంలోకి వెళ్ళారు. మీకు హిందీ వచ్చు కదా, ఎవరెవరికి హిందీ వచ్చో లింక్ పెడతాను, వాళ్ళు 4 o'clock లెక్చర్ హిందీలో. అంటే దట్ లవ్ ఇన్, ఓకే ఏంటి మేడం టాపిక్ ఏంటి? లవ్ ఇన్ హిందీ అడిగారు. ఓకే, లవ్ ఇన్ హిందీ, హిందీలో చెప్పమన్నారు భువనేశ్వర్ వాళ్ళు. లవ్ గురించి 4 o'clock. 4 o'clock సరే మేడం. అంటే నేను గ్రూప్ లో పెట్టిన లింక్ పెట్టండి, గ్రూప్ లోనే పెట్టండి. హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా వింటారు. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజగోవిందం మొదటి రోజు 27th April 2021. ఓకే. మొదట గీతనందు నుంచి ఒక శ్లోకం ఇచ్చారు మేడం. యదా ధర్మగ్లానిర్భవతి జగతం శోభకరణి తదా లోకస్వామి ప్రకాతి తవపత్ సేతు లోకస్వామి ప్రకాతత్వ ఏదోలా చదివింది పర్వాలేదు. అలాగే మీనింగ్ ఇచ్చారు మేడం. ప్రకాతత్వ సేతు ధర్మ దర్జ సతం ధాత స్వచ్ఛో మగామ గణగతో ధ్వజపతి సవన్యో లోకేశో మమ బ్లైవటు క్రనో. ఇక లాస్ట్ లో ఏదో ఉంది మేడం, ఇది లిపి కంప్లీట్ గా వేరుగా ఉంది మేడం, దేవనాగరి లిపి అండ్ రోమని లిపి అన్నమాట. శ్లోకాలు బాగా అవి కూడా ఉంటాయి అనుకుంటాను మేడం, నేను చూశాను కానీ మొదటిది చదవగలిగాను, అంటే నాకు నోటికి వచ్చు కొంచెం కాబట్టి చదివాను. మిగిలినవి ఎలా ఉన్నాయో నాకు సరిగ్గా తెలియదు. అంటే భజగోవిందం శ్లోకాలు ఉంటాయి కదా, చాలా మంది ఇళ్లలో ఉంటాయి, నేను అనుకోండి ఆ బుక్ పెట్టుకోండి ఉంటాయి. అప్పుడు అది చాలా మంది ఫోన్ లో భజగోవిందం ఓపెన్ చేశారు. ఇప్పుడు చదివిన శ్లోకానికి మీనింగ్ మేడం, వెన్ రైటస్నెస్ డిక్లైన్స్ థ్రోయింగ్ ద వరల్డ్ ఇంటూ chaos, then the Lord of the worlds incarnates himself. అంటే ధర్మం క్షీణించినప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. In order to preserve the laws, although he is unborn. అది అంటే ధర్మాన్ని రక్షించడానికి ఆయన అసలు జన్మన్నది లేకపోయినా ఆయన
మళ్ళీ అంటే ధర్మాన్ని రక్షించడానికని వస్తూ ఉంటుంది. He is the protector of the righteous, pure, praised by ill. అంటే ధర్మాన్ని రక్షించేవాడు ప్రైజ్డ్ బై ఇల్లా. ILL అని ఉంది మేడం, ఇల్లు అని ఉంది. ప్రైజ్డ్ బై ఇల్ ద వేదాస్, ఇన్ ది వేదాస్ ఏమో మేడం. ప్రైజ్డ్ బై ఆల్ ద వేదాస్ అయి ఉండొచ్చండి. ప్రైజ్డ్ బై ఆల్ ద వేదాస్, ద లార్డ్ ఆఫ్ రజా, praised by all the Vedas, the Lord of Raja, the refugee, and the director of the worlds. ప్రపంచానికి డైరెక్టరు, ప్రజలు అంటే కృష్ణుడి కోసం చెప్తున్నారు. ఆయన అన్ని వేదాలు చూపిస్తున్నాయి. అటువంటి మహనీయుడు. ఆయనకు జన్మ లేకపోయినా జన్మని ధర్మం రక్షించడానికని భూమి మీద ఉన్నటువంటి ధర్మ సంరక్షణార్థం వస్తూ ఉంటాడు. మే హీ శ్రీకృష్ణ బికమ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నా అనుభవానికి లక్ష్యం ఆయనై ఉండాలి. శంకరాస్ భజగోవిందం, text in Devanagari and Roman with English translation and commentary by T.M.P. Mahadevan, MA PhD, Professor of Philosophy, University of Madras. ఓకే. ప్రిఫేస్ చదవమంటారా? అక్కర్లేదండి. Preface. This is the 7th in the Sankara Jayanti series of publications. శంకర జయంతి పబ్లికేషన్ The work of Sankara selected here for translation and exposition is the popular hymn Bhaja Govindam. శంకరాచార్యులు రాసినటువంటి చాలా ప్రజా సాధారణ అంటే పాపులర్ అంటే ఎంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది అందరికీ తెలుసు భజ గోవిందం అన్న పేరు. For the purpose of teaching the truths of Vedanta, Sankara has made use of several forms of literary composition. For the purpose of teaching the truths of Vedanta, Sankara has made use of several forms of literary composition. అంటే వేదాంతాన్ని బోధపరచడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటివి కృతులు ఇలాంటి ఆయన రాసేది సామాన్య మానవాళికి అర్థం అవడానికి. From vigorous prose to scintillating poetry, SCINTI అని ఉంది మేడం. scintillating poetry అంటే ఫ్రమ్ విగరస్ అంతే మేడం. ఫ్రమ్ విగరస్ ప్రోజ్ టు సైంటిలేటింగ్ పోయట్రీ. సింటిలేటింగ్ అంటే విగరస్ అంటే చాలా శక్తివంతమైన పోజులు. అంటే ప్రొజాయిక్ ఆర్డర్ అంటే గద్యం రాసేది. తర్వాత ఎంతో మహత్తరమైనటువంటి పోయిట్రీ అంటే కవిత్వాలో రాసేదాన్ని. The present work is a simple and moving song exhorting people to lead a God-centered life. What centered life? Centered life. Ante madam. God-centered life. God-centered. అంటే yes. గాడ్ అని నిలబడింది. అందుకని అది గాడ్ సెంటర్డ్ లైఫ్ అంటే భగవంతుడి యొక్క కేంద్రంగా జీవించడానికి కావాల్సినది మనకు ఉపకరిస్తాయి. ఇప్పుడు చదివి ఈ రాసిన భగవంతుడి వల్ల
దిస్ వర్క్ ఈజ్ ఎ సింపుల్ అండ్ మూవింగ్ సాంగ్. ఇది చాలా సింపుల్ గా కదిలించేటట్టు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం అవుతారు కొంచెం. The fundamentals of Vedanta are taught here in plain and musical language. అది వేదాంతంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయాలు ఒక సంగీత ధోరణిలో సామాన్య విషయాలుగా ఇందులో బోధించబడ్డాయి. Hence, the popular appeal of Bhaja Govindam, may this offering of mine in the form of an expository edition of the hymn to Govinda. అంటే ఈ భజ గోవిందం ఏమో గోవిందుడు అంటే భగవంతుడికి ఒక సాంగ్ గా రాయబడింది. Please the great teacher of the world, Sri Sankara. అది ఈజా Please, PLEASE. అక్కడ ఏంటి ప్లీజ్ అంటే ఇక్కడ కనెక్షన్ ఏంటి చూడండి. అంటే ఎడిషన్ ఆఫ్ ది హిమ్ టు గోవిందా అని ఐఫన్ ఇచ్చి ప్లీజ్ ది గ్రేట్ టీచర్ ఆఫ్ ది వరల్డ్ శ్రీ శంకర. అంటే భగవంతుని ప్లీజ్ చేద్దామని గ్రేట్ టీచర్ ఆఫ్ శంకర ఈ విధంగా రా. I am grateful to my colleagues Dr. V.A. Devasenapati and Dr. P.K. Sundaram for reading through the proofs, to Messrs. Ganesh and Co. Madras for sponsoring this publication, and to the GS Press Madras for quick and efficient execution of the printing. అది వాళ్ళందరికీ ఆయన ధన్యవాదాలు చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళందరూ సహాయం చేశారు. అలా చెప్తారు. ఎందుకంటే మహాదేవన్ మహాదేవన్ అనే ప్రొఫెసర్ గారు రాశారు. కంటెంట్స్, ఇంట్రడక్షన్, భజగోవిందం టెక్స్ట్, ట్రాన్స్లేషన్ అండ్ కామెంటరీ, అపెండిక్స్. అంటే నేను ఇంట్రెస్ట్ అంతే మేడం. ఇంట్రడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం, అది ప్రిఫేస్ అయింది. ఓకే ఓకే. Introduction. There is a story attached to the composition of the present hymn, Acharya Sankara. అంటే శంకర ఆచార్యుడైనటువంటి శంకరుడికి సంబంధించిన ఒక కథ దీనికి అటాచ్డ్ గా ఉంది. It is said was walking along a street in Varanasi one day, accompanied by his disciples. ఇక తన శిష్యుడితో వారణాసిలో ఆయన నడుస్తున్నాడు అనమాట ఒక రోజు. He heard the sound of grammatical rules being recited by an old scholar. అది ఒక పండితుడు వ్యాకరణ సూత్రాలు వర్ణిస్తున్నాడు, బైహార్ట్ చేస్తున్నాడు. Taking pity on the scholar, he went up to him and advised him not to waste his time on grammar, but to turn his mind to God. ఆయనకి దయ అనిపించింది ఆయన అట్లా. శంకరాచార్యులకి ఆ వ్యాకరణ సూత్రాలు వర్ణిస్తున్న బ్రాహ్మణ మీద దయ కలిగి ఆయన ఎదురుకెళ్ళి, నువ్వు ఇలా వ్యాకరణ సూత్రాలు వర్ణించడం కాదు, అందులో ఉన్న ఎసెన్స్ ఏంటో గ్రహించు అని చెప్తాడు. To turn his mind to God in worship and adoration. ఏంటి? Not to waste his time on grammar, but to turn his mind to God in worship and adoration. అది నువ్వేమో టైం ఎంత అని గ్రామర్ ని ఇలాగ వర్ణించడం, అంటే వ్యాకరణ సూత్రాలు వర్ణించడానికి వృధా చేయకు, అంతకంటే నీ మనస్సును భగవంతుడి వైపు మరల్చు, ఆయనని నువ్వు పూజించు. అంటే
ఆయన్ని స్థుతించు, అంతేగాని వ్యాకరణ సూత్రాలన్నీ వర్ణించుకుని జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్తారు. The hymn to Govinda was composed on this occasion. Besides the refrain of the song beginning with the words Bhaja Govindam. అది ఆ విధంగా అది మొదలైంది. అతన్ని చూసాకే ఆయన భజగోవిందం అనగాని మొదలు పెట్టాడు. మొదలు పెట్టినే భజగోవిందం. భగవంతుని నువ్వు గోవిందం అంటే భగవంతుని, భజ అంటే కీర్తించు, స్థుతించు, ప్రార్థించు. భజన చేయడం అంటే భగవంతుని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ వ్యాకరణ సూత్రాలు ఎన్ని వర్ణిస్తే ఏమిటి లాభం అని అనిపించి ఆయన భజ గోవిందం అనే మాటతోటే మొదలెట్టాడు. Sankara is stated to have sung 12 verses, hence the hymn bears the title Dvadasa Mantraka Stotra. Sorry madam, Dvadasa Manjirika Stotra. మంజీరక స్తోత్రం అమ్మా. మంజీరక స్తోత్రం. అది అంటే 12 ఆయన ఇలాగ చెప్పాడు. అందుకని ద్వాదశ మంజీరక స్తోత్రం, ద్వాదశం అంటే 12 అని దీన్ని అంటూ ఉంటారు. It is a hymn which is a bunch of 12 verse blossoms. అంటే 12 వర్సెస్ ఉన్నాయి ఇందులో, అంటే శ్లోకాలు. The 14 disciples who were with the master then are believed to have added one verse each. These 14 verses are together called Chaturdasa Manjirika Stotra. అంటే ఇంకా 14 మళ్ళీ ఆయన చెప్పాడా, ఆ 14 14 మంజీరిక స్తోత్రాలు అంటే 14 మంది శిష్యులు కలిసి చెప్పారు. It is a hymn which is a bunch of 14 verse blossoms. అందులో 14 శ్లోకాలతో ఉంటుందన్నమాట. In some editions, the two sets are given separately. కొన్నిటిలో ఈ రెండు వేరువేరుగా ఇస్తారు. ఈ 12 వేరు, 14 వేరు. With a verse added at the end of each, wherein the authorship and the occasion are mentioned. ఇందులో ఏంటంటే ఏ అకేషన్లో చెప్పేయడం, ఆదర్శిప్ అంటే రాసింది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పేదని కూడా మెన్షన్ చేస్తారు. అంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఏ లక్ష్యంతో చెప్పారు. Apart from minor variant readings, there are quite a few variations among the editions. అంటే కొన్ని తేడాలు ఉన్నాయన్నమాట వీటిలో, ఎడిషన్స్ లో. అంటే రకరకాల ఒక్కొక్క ఎడిషన్ ఒక్కొక్కలా చేస్తారని చెప్తున్నారు. అంటే పుస్తకాన్ని ముద్రించే వాళ్ళు. One half of a verse in some cases is combined with a half of another verse. అంటే కొన్ని చోట్ల ఒక దాంట్లో ఉన్న సగం మరొక దాంట్లో కనిపిస్తున్నారు. The order in which the verses appear is not quite the same in all the editions. తర్వాత మళ్ళీ చదవనండి. The order in which the verses appear is not quite the same in all the editions. అన్ని ఎడిషన్స్ లోని ఆర్డర్ ఒకేలా లేదు. అంటే వరుసలో మార్పులు వస్తున్నాయి. అంటే ఒకటి శ్లోకం 5 అంటే అలా 5 శ్లోకం 10 శ్లోకం అలా, కొన్నింటిలో 5 శ్లోకం, కొన్నింటిలో 7 శ్లోకం అవ్వచ్చు. అలాగా ఆర్డర్లో తేడాలు ఉంటున్నాయి. Certain additional verses also occur in the generally accepted form of the hymn. కొన్ని వర్సెస్ ని కూడా కలిపి దాన్ని అందరూ ఆమోదిస్తున్నారు అంటున్నారు.
These editions are sometimes referred to as the surplus bracket లో శేష. అంటే ఇలా కలిపినవి వాళ్ళు అంటే అదే కొంతమంది గీతలో కూడా అలా కొన్ని కలిపారని చెప్తారు ధర్మ సమాజం వాళ్ళు. అలాగే ఇందులో కూడా కొన్ని చోట్ల యాడ్ చేశారు. The text that is presented here follows the one printed in volume 18 of the memorial edition of the works of Sri Shankaracharya. ఇక్కడ ప్రింట్ చేసిన టెక్స్ట్ ఏమో మెమోరియల్ ఎడిషన్స్ అంటే ఆయన జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి వాటిల్లో ఇది ఒకటి. అంటే చాలా బాగా ఎడిట్ చేసినటువంటిది, అంటే చాలా ఇందులో ఏంటి చాలా చక్కగా ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు. Published by Sri Vani Vilas Press, Srirangam, with a few minor variant readings adopted from other printed editions. మిగతా ప్రింటెడ్ ఎడిషన్స్ నుంచి ఈ వాణి విలాస్ ప్రెస్ అన్న వాళ్ళు తీసుకుని దాన్ని కొన్ని కలిపి అలాగ వాళ్ళు ప్రచురించారు వాళ్ళు. The text consists of 31 verses, including the refrain beginning with the words Bhaja Govindam. ఇందులో 31 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదివేదానికి అంటే ప్రతి దాంట్లో భజ గోవిందం అనే ఒకటి ఉంది, అది మాత్రం వస్తూనే ఉంటుంది. And bears the title Moha Mudgara, which meaning the hammer that strikes at delusion. అంటే ముగ్గరం అంటే పిచ్చి అనమాట. అది ఏం చేస్తుందంటే మోహం అనేటటువంటి దాన్ని కొట్టుకుంది అనమాట. పూర్తిగా మోహాన్ని విచలితం చేసేస్తుంది. అందుకని మోహ ముగ్గర అంటున్నారు. Popularly, the hymn is referred to as Bhaja Govindam. సాధారణంగా అందరూ దీన్ని మనం ఎలా అంటున్నాం, భజగోవింద శ్లోకాలు అంటున్నాం. దీని పేరు భజగోవిందం అని అనేస్తారు, మరో పేరుతో పిలవరు. There is a manuscript commentary, Dwadasa Manjarika Vivarana, by one Swayam Prakasa Swamin, Government Oriental Manuscripts Library, Madras, number 10067. అక్కడ వేరే రకంగా ఉందనా ఏం చెప్తున్నారు? There is a manuscript commentary. అది అంటే manuscript commentary అని ఫలానా లైబ్రరీలో ఉంది అని చూపిస్తున్నారు, లేదా ఫలానా దగ్గర. In the invocatory verses, the commentator Swayam Prakasa offers obeisance, OBEISANCE. అంటే నమ్మకం. Swami Prakasa offers obeisance to Sri Swaprakasa, the Lord of the world. ఆయన ప్రభు, ప్రపంచం అంతటికీ ప్రభు అయిన ఆయనకి నమ్రతతో ఆయన ఆఫరింగ్స్ ఇస్తున్నారు. To the Lord of world Visvesa, to Sri Rama, his chosen deity, that is Ishta deity. ఆయనకి అతను నమ్రతాపూర్వకంగా ఆయన చూపిస్తున్నారు. And also to Sri Gopala Yogindra, his preceptor. గోపాల యోగేంద్ర His preceptor. డిఫెండరా అంటే His ఉండకలేదు. preceptor, madam. PRECEPTOR. Preceptor. preceptor అంటే ఆయన గురువు. ఆయన తన గురువుని చూపిస్తున్నాడు.
The first three invocatory verses read as follows. మొట్టమొదటి స్థితిని అంటే ఆయన స్థితిస్తున్న ఇన్వొకేషన్ అంటే ప్రార్థిస్తున్నారు అవి ఇలా ఉన్నాయి. యత్పాద స్మరణం సమస్త జగతాం సర్వార్థ సిద్ధి ప్రదం యన్నామ శ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం. వీటికి మేడం వీటికి ఇవ్వలేదనుకుంటున్నాను. అలాగే ఆ కింద ఏదో రాశారు కానీ దీని మీనింగ్ లాగా అనిపించలేదు. ఒక్కొక్క సెంటెన్స్ చదవమంటారా? నెమ్మదిగా చదవనా? యత్పాద స్మరణం సమస్త జగతాం సర్వార్థ సిద్ధి ప్రదం. ఎవరి యొక్క పాద స్మరించడం వల్ల పాదాలను స్థితించడం వల్ల సమస్త సిద్ధులు ప్రాప్తిస్తాయి. సిద్ధులు అంటే సిద్ధులు రకాలు ప్రాప్తిస్తాయి. మేడం గారు మీ వాయిస్ లో అయిపోతుంది మేడం గారు. Connected. ఆయన పాదాలు ఆ పరమాత్ముడి పాదాలను స్మరించడం వల్లే సమస్త సిద్ధిని సిద్ధిస్తాయి. నామ శ్రవణం వినిపిస్తోందండి. యన్నామ శ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం. యోగులు విశుద్ధ మనసుతో ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే అది జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. జ్ఞానప్రదం అంటే వారి నామాన్ని ఉచ్చరించడం వల్ల జ్ఞానం వస్తుంది. యత్ కారుణ్య కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం. సంతారణం అంటే అది సంకారణమన సంతారణం టీ కారణమా అంటే ఎవరి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఇచ్చే అంటే ఈ సంసారంలో నుంచి తరించగలం. వాళ్ళ యొక్క కృపా కటాక్షాలతో మన మీద వాళ్ళు ప్రసరించినప్పుడు మనం సంసారం నుంచి తరించగలం. తం విశ్వేశం అనంత ఆద్యం అమలం శ్రీ స్వప్రకాశం భజే. తం విశ్వేశం ఆయన విశ్వం అంతటికీ ఈశ్వరుడు. స్వప్రకాశం స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమలం స్వచ్ఛమైన వాడు. తర్వాత అనంతం ఆద్యం అనంతమైన వాడు. ఆద్యం అన్నిటికీ ఆది అయిన వాడు ఆయన. తర్వాత రెండవ శ్లోకం అండి. విశ్వేశం అనంతం ఆద్యం అమలం శ్రీ స్వప్రకాశం భజే. అది అతన్ని నేను భజిస్తున్నాను. రెండవ శ్లోకం సర్వాధారం అనాధారం సర్గస్థిత్యంత కారిణం. సర్వాధారం తర్వాత అనాధారమా? సమస్తానికి ఆధారమై ఉంటాడు. ఆయనకి ఏది ఆధారం లేదు. సర్గస్థిత్యంత కారిణం. సర్గస్థిత్యంత కారణమైన అన్నిటికీ అంత స్థితికి ఆయనే మూలమై ఉన్నాడు. స్వర్గావా సర్గ SARGA.
సర్వజ్ఞానం కరుణామూర్తిం శ్రీరామం శరణం భజే. ఆయన కరుణామూర్తి, తర్వాత సర్గస్థితి అంటే కృష్ణాంతటికి స్థితికి ఆయనే కారణమై ఉన్నాడు. తర్వాత రాముణ్ణి చెప్పండి మళ్ళీ ఆ లాస్ట్ ని. కరుణామూర్తి, సర్వజ్ఞానం కరుణామూర్తిం శ్రీరామం శరణం భజే. సర్వజ్ఞాన రూపి అయినటువంటి ఆ కరుణామూర్తి అయినటువంటి ఆ రాముణ్ణి నేను భజిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాముడు ఇష్టదైవం కనుక రాముని భజించాడు. యత్ ప్రసాదాత్ అహం సాక్షాద్ ఈశ్వరానం అపిస్వరః. నేను సాక్షాత్తు ఈశ్వరుని ఎవరి ప్రసాదం వల్ల అయితే, అంటే ప్రసాదం అంటే వాళ్ళు ఇవ్వడం వల్లనే. శ్రీమద్ గోపాల యోగీంద్రాంశ్ తాన్ వందే కరుణానిధిం. అటువంటి గురువు దొరికి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. అంటే కరుణానిధి అనేటువంటి ఆ గోపాల యోగి అంటే తన గురువు ఆయనకి నేను వందే అంటే నమస్కరిస్తున్నాను. ది నెక్స్ట్ వర్స్ ఈజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ శ్రీ శంకర. శంకరాచార్యుని స్థుతిస్తూ మరొక శ్లోకం చెప్పారు. స్వయం ప్రకాశ says here that his own words in the form of commentary have become valuable. ఆయన ఇచ్చిన కామెంటరీ చాలా వాల్యుబుల్ గా ఉంది. స్వయం ప్రకాశ్ అంటే అని చెప్తున్నారు. Because of their connection with the Acharya's work. అంటే వాళ్ళకి ఉన్న సంబంధం ఆచార్యుల యొక్క పనితోటి. The Dwadasa Manjarika, even as the drain water becomes sacred when it joins the Ganga. అది గంగా నదిలో కలిసినప్పుడు మామూలుగా వర్షపు నీరు కూడా పవిత్రం అయిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మామూలుగా వర్షపు నీరుకి అంత పవిత్రత లేదు, కానీ అంటే మహాత్ముల యొక్క సాంగత్యంతో మామూలు వాళ్ళు కూడా పవిత్రులు అయిపోతారు అనే మీనింగ్ లో చెప్తున్నారు. ఆచార్య కృతి సంబంధం మద్వాక్యం శ్లాఘ్యం ఏవా. ఆచార్య కృతి సంబంధం ఆచార్యులతోటి అది ఏంటి శ్లోకమేనా? అవును మేడం. ఆచార్య శృతిగా ఆచార్య కృతి కృతి ఆచార్యులు చేసినటువంటి కృతితో సంబంధంతో నేను కొన్ని వాక్యాలు చెప్తున్నానని భగవాన్ చెప్తున్నారు. మరి వాక్యం హిత్రత్యోదకం యథా గంగా ప్రవాహ పఠనాత్ శుభం. అది అంటే ఇది గంగా ప్రవాహం లాంటి దీన్ని చదివితే ఎంతో శుభం అవుతుంది, శుభకరం. According to Swayam Prakasha, the Dwadasa Manjarika is a Prakarana work, a manual of Advaita Vedanta. ఈ ద్వాదశ ప్రకరణాలు అద్వైత వేదాంతాలను చెప్తున్నాయన్నమాట. He does not call it a stotra. It is significant that the refrain beginning with the words Bhaja Govindam is not found in the manuscript commentary. భజ గోవిందం అనేటటువంటి దానికి ఎక్కువగా ఆయన మాన్యుస్క్రిప్ట్ కామెంటరీలో దొరకట్లేదు అంటున్నారు. Nor is there any reference. ఏంటి మేడం? మళ్ళీ రిఫ్రైన్ తర్వాత ఏదో ఉంది కదా, ఒక్కసారి. It is significant that the refrain beginning with the words Bhaja Govindam.
భజ గోవిందం తోటి మొదలైన is not found in the manuscript commentary, nor is there any reference to the grammarian and his recitation. ఓహో, అందులో ఇంకా ఈ గ్రామర్ వర్ణిస్తూ అంటే గ్రామేరియన్ అంటే వ్యాకరణ సూత్రాలు వర్ణిస్తున్న వాడి రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు, భజ గోవిందం అనే దాని యొక్క రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు అంటున్నారు. In some printed editions, as already stated, there is a verse added at the end of the 12 verses attributed to Sankara. అంటే ఏంటండి, ఈ 12 వర్సెస్ కి శంకరుడికి ఆపాదిస్తూ మళ్ళీ చదవండి. At the end of the 12 verses attributed to Sankara, wherein are mentioned the authorship and occasion of the composition. అది అంటే లాస్ట్ లో రాసిన వాడు శంకరాచార్యులని, ఆయన ఎందుకు రాశారు అన్నదంటే The verse reads that శ్లోకాలు ఉన్నాయి. द्वादश मंजरिकाभिर्त्येषा कथितो దాని ఏమి మీనింగ్ లేదు, ఉంది మేడం ముందండి. అయితే మొత్తం శ్లోకం చదవనండి. ద్వాదశ మంత్రికాభిర్యశేషాః కథితో వత్యాకరణాస్యాసాః ఉపదేశో భూత్ విద్యానిపుణః శ్రీమద్ శంకర భగవచ్చరణాః. Through the 12 verse blossoms, all this entire teaching was imparted to the grammarian by the most wise Sri Sankara Bhagavat Pada. అంటే ఈ 12 కూడా శంకర భగవత్పాదులు ఆ వ్యాకరణాన్ని వర్ణిస్తున్నటువంటి మళ్ళీ వాళ్ళని చూసి చెప్పారన్నట్టుగా. Instead of the above verse, Swayam Prakasa has the following verse. అంటే అవి కాకుండా స్వయం ప్రకాశం అన్నది కూడా కింద చూపిస్తున్నారు, అంటే స్వయంగా చెప్పారు. ద్వాదశ మంజరికాభిర్యశేషాః శిష్యానాం కథితో యుపదేశః ఏసాన్ నైవ కరోతి వివేకం తే పచ్యంతే నరకం అనేకం. Meaning, through the 12 verse blossoms, the entire teaching was imparted to the disciples. అంటే ఈ 12 శ్లోకాల ద్వారా మొత్తం టీచింగ్ అంతా శిష్యులకి ఇవ్వబడింది. Those for whom this teaching does not bring discriminative wisdom will suffer in many a hell. ఏంటండి నేను ఎవరిలో అయితే వివేక జ్ఞానం అనుకుంటుందో, those for whom this teaching does not bring discriminative wisdom. ఎవరిలో అయితే డిస్క్రిమినేటింగ్ విజడం అంటే వివేక జ్ఞానాన్ని ఈ బోధల ద్వారా రాదో, ఎవరిలో అయితే ఉద్భవించదో will suffer in many a hell. అంటే ఇది చదివిన తర్వాత కూడా వివేక జ్ఞానం రాలేదంటే వాళ్ళు ఎన్నో నరకాలలో బాధపడతారు. ఎన్నో నరకాలంటే ఎన్నో జన్మల్లో పొందిన నరకాలలో.
Swayam Prakasa's commentary is an exactly 12 verses. Is on. ఈ కామెంటరీ పేరే స్వయం ప్రకాశ కామెంటరీ. ఇందులో మాత్రం 12 వర్సెస్ ఉంటాయి, 12 శ్లోకాలు. The verses occur in the following order: 2, 29, 8, 4, 11, 3, 18, 26, 12, 13, 24, plus 25 CD and 17. These numbers refer to the places of the verses in the present edition. అంటే ప్రెసెంట్ ఎడిషన్ లో ఉన్న నంబర్ని ఇది అనమాట రిఫర్ చేస్తారు. అంటే ఆ 12 లో ఉన్న నంబర్లు ఇప్పుడు ఈ నంబర్లు చెప్తారు కదా, ఒక్కొక్క ఎడిషన్ లో ఒక్కొక్క నంబర్లు ఉంటాయి, ఒక్కొక్క ఆర్డర్ లో చెప్తారు. అన్నిట్లో ఒకటే ఆర్డర్ లేదు, సరే అది మనకు అంత ముఖ్యం కాదు. Hence, the title Dwadasa Manjarika does strictly apply to this collection. అందుకే దీనికి ద్వాదశ మంజరిక అని పేరు పెడుతున్నారు. అంటే రాశారు శంకరాచార్యులు చెప్పినవి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నంబర్ ఉంటుంది. Explaining the meaning of the title, Swayam Prakasa says, just as a cluster of blossoms pleases the mind by a mere look. అంటే జస్ట్ ఒక్కసారి చూడగానే పుష్పగుచ్ఛమేమో మనం మనసుకి ఆహ్లాదిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. So also, this manual purifies the mind by mere study through generating detachment and knowledge. ఇది చదవడం వల్ల, ఈ శ్లోకాలు చదవడం వల్ల వైరాగ్యము, జ్ఞానము, ఇందాక చెప్పారు కదా వివేకము అన్ని వస్తాయి. డిటాచ్మెంట్ అండ్ నాలెడ్జ్. Or just as a cluster of blossoms pleases the bees through honey. అంటే ఎలా అయితే తేనెటీగకి తేనె ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే మనకు అంత ముఖ్యంగా ఉంటాయి. Even so, this manual brings satisfaction to the disciples. ఇది ఒక రకంగా జ్ఞాన బోధన ఇస్తున్నా ఎంతో మధురంగా కూడా ఉంటాయి. తర్వాత శిష్యులకి గొప్ప తృప్తిని ఇస్తూ ఉంటాయి. Hence, the comparison of the manual to a cluster of blossoms is quite apt. ఎందుకంటే పుష్పగుచ్చంతో వీళ్ళు పోల్చారు. ఎందుకంటే పుష్పాలు ఎన్నో కలిస్తే ఒక గుచ్చం, ఇందులో ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క పుష్పం అంటే ఈ అన్ని శ్లోకాలు కలిపిన దాన్ని పుష్పగుచ్చం, మంజరి అంటే అదే అర్థం, పుష్పగుచ్చం. ఇప్పుడు ఇదంతా సంస్కృతంలో ఇచ్చినట్టున్నారు మేడం, చదవనండి. బ్రాకెట్ లో ఇచ్చారు, ఇది శ్లోకం వైద్యులుగా ఇచ్చారు. అంటే చదివిన దాన్ని సంస్కృతంలో చెప్పారా? చదవండి. అలాగే. యథా మంజరికావలోకనా మాత్రేణ చిత్తం ప్రసాదయతి ఏవం ప్రకరణాం అపి శ్రవణమాత్రద్ ఏవ వైరాగ్య జ్ఞానద్వారా చిత్తం ప్రసాదయతి అథవా మంజరి మా కరణాద్ ద్వారా యథా భ్రమరాన్ ప్రణయతి తథా శిష్యం ప్రణయతి తస్మాన్. అంటే మంజారి సామ్యాం. వినబట్టం లేదా? భ్రమరాలు ఎంత ఆనందపడుతూ ఉంటాయో కూడా అంత ఆనందపడతారు. తర్వాత తస్మాన్ మంజారి సామ్యం ప్రకరణస్యోపపన్నం ఏవా. అందుకే మంజరితో పోల్చాం, పుష్పగుచ్చంతో పోల్చాం అనమాట. ఇవన్నిటిని కలిపి ఒక్కొక్క శ్లోకము ఒక పుష్పం అన్నిటిగా పోల్చి ఇవన్నీ కలిపి ఒక పుష్పగుచ్చంగా పోల్చడానికి కారణము
అవి తేనెటీగలు ఎంత ఆనందపడతాయో తేనె తాగి శిష్యులు ఇవన్నీ తెలుసుకుని అంత ఆనందపడతారు. అంటే ఒకటి అందులో రైమ్ అండి అంత ఆనందాన్ని ఇస్తాయి, మీనింగ్ అంత ఆనందాన్ని ఇస్తాయి, బోధ కూడా. ఇక్కడ తో ఆపమంటారా మేడం? 7:21 అయిందండి. అదే అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది అంటే ఆ శ్లోకాలు కేవలంగా మనకి జ్ఞానబోధనే కాకుండా ఇంకోటి ఎంత కన్ఫర్మ్ గా చెప్పారు చూడండి. ఈ శ్లోకాలు చదివి వాళ్ళకి వైరాగ్యం అంటే వివేకం గాని జాగరూకం అవ్వలేదంటే మరి వాళ్ళు ఎన్నో ఎన్నో నరకాల్లోకి వెళ్తారంటున్నారు. అంటే అంత బాగా రాశారనమాట. అయితే అవి చదివినంత మాత్రంలోనే మననం చేసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే సాక్షాత్తు శంకరాచార్యుల వారు కారణజన్ములు, కేవలంగా జ్ఞానబోధ కోసం వాళ్ళు అవతారం ఎత్తారు. అందుకే చాలా తక్కువ సమయం జీవించి చాలా ఎక్కువ పనులు చేశారు. ఒక జీవిత కాలంలో 100 సంవత్సరాల్లో కూడా చేయలేని పని ఆయన 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు జీవించారు. ఆ నడకని ట్రైన్ బస్ అలాగా 4 దిక్కులకి వెళ్ళి భారతదేశంలో కూడా ఇంకా అంటే పీఠాలను ప్రతిష్టాపన చేసి తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలాగా ఎక్కడెక్కడైతే ఒక దగ్గర భాస్కరంలో కాళికాదేవి చాలా పవర్ఫుల్ గా ఉండి ఆ పవర్ మనిషి తట్టుకోలేకపోతే ప్రార్థన చేసి పవర్ ని తగ్గించుకోమని ఆయన తగ్గించమని ప్రార్థన చేస్తారు. అంటే అప్పుడు మామూలు మనిషి కూడా తట్టుకునే శక్తి వస్తుంది అక్కడ. అలాగా ఆయన ఎన్ని రకాల పనులు చేశారు అంటే ఇంకా మనం ప్రచురితం అవ్వలేదు ఆయన చేసిన పనులు. శ్రీశైలంలో పాతాళ గంగ దగ్గర తపస్సు చేశారు. ఇలా చాలా ఎన్ని మొత్తం భారతదేశం అంతా తిరిగారు. ఏ దేవి దేవతలకు శక్తి తగ్గిపోతుందో ఎక్కడైతే టూమచ్ గా ఉందో దాన్ని తగ్గించడం ఇలాంటివి ఎన్ని చేశారు. అలా సామాన్యమైన మనుషులు ఎవరు కూడా ఒక జీవిత కాలంలో చేయలేని పనులన్నీ ఆయన చేయడం. తర్వాత ఈ జ్ఞానానికి ఆయన తెలుసుకున్న జ్ఞానం వాళ్ళేమో అప్పట్లో ఈయన జ్ఞాన కాదా అని మిగతా పండితులతో వాదన పెట్టుకుంటారనమాట. అలాంటప్పుడు కూడా అలా అందరినీ నెగ్గి తర్వాత ఎవరో మీకు ఇంకా ప్రాపంచికమైన అనుభవాలు లేదంటే ఒక రాజుగారి భార్యలో ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆయన అనుభూతిని సంపాదించి మళ్ళీ నువ్వు అప్పుడు అర్హుడు కాదు వాదానికంటే అప్పుడు మళ్ళీ వాదానికి వెళ్తారు. అంటే ఈ విధంగా ఆయన అసాధ్యం అనేది లేదు. ఆయన ఫోటోలో ఆ ఫేస్ చూస్తే ఎంత విద్యుత్మానంగా ఉంటుందో. తర్వాత తల్లి సన్యాసం ఇవ్వను అని అంటే ఆయన నీళ్ళల్లో మునిగిపోయి ఆ టైంలో అమ్మా నువ్వు సన్యాసం ఇస్తానంటే ఈ మొసలి బారిన పడతాడు మరి నన్ను వదిలేస్తుంది నువ్వు ఒప్పుకుంటే అంటే అప్పుడు బతుకుంటే చాలా ఆవిడ వేసేస్తుంది. ఆ విధంగా తల్లి చేత ఒప్పించేది. అంటే తల్లిదండ్రులు పెన్షన్తో సన్యాసం తీసుకున్నారు. చిన్న వయసులోనే సన్యాసం తీసుకుని వాళ్ళు మొత్తం లోక కళ్యాణం కోసమే వస్తారు. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పనులు అలాగే ఉంటాయి. అటువంటి మహనీయుడు శంకరాచార్యులు. అటువంటి శంకరాచార్యులు ఏది చదివినా మనకి శంకరాచార్యులు రాస్తారని చెప్పగలం. ఎందుకంటే అందులో ఉన్న మధురత్వం అలా ఉంటుంది. ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ద వర్డ్ మీనింగ్ కాకుండా ఆయన రాయడంలో ఒక ప్రత్యేకత ఒక మధురత్వం ఉంటుందన్నమాట ఆ పద గుంభనంలో. అది అతని గొప్పతనం. అలాంటి ఈ శంకరాచార్యులు విరచితమైనటువంటి ఈ భజగోవిందం ఆయన ఎందుకు రాసేది అంటే ఒక వ్యాకరణ చదువుతున్న ఒక పండితుడు వ్యాకరణ సూత్రాలు వర్ణిస్తూ ఉంటే దయతో, నిజంగా మహాత్ములు ఏం చేసినా దయతోటి చేస్తారు. అయ్యో ఇలాగ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడే ఈ వ్యాకరణ సూత్రాలు అన్ని వర్ణిస్తూ అని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు భజగోవిందో భగవంతుని భజించి పరమాత్ముని నువ్వు స్థుతించి నీ జీవితాన్ని సార్థకత చేసుకో అని ఆయన చెప్తాడనమాట. అలాగే అతన్ని చూసి ప్రేరేపితమై ఒక 12 చెప్తారు. తర్వాత మిగతా శిష్యులందరి కోసం 14 అని అలా చెప్తున్నారు. ఆయన ఏం చేసినా అవి చాలా అర్థవంతంగా అవి మనకి చదవడానికి ఎంతో ఎలా అయితే తేనె తాగుతున్న తేనె తీసిన ఆనందం వస్తుందో అలా వస్తూ ఉంటుంది. దాని అర్థం అంత ఆనందం ఇస్తుంది. ఆ సౌరభం పదాల
మాకు కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అన్ని వీళ్ళంతా ఆయన అసూగా. అదేవిధంగా ఒక ఆమె భిక్షాటం చేస్తారు కదా సన్యాసి గనక, భిక్షకి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉండదు, అయినా ఒక ఎంతైనటువంటి విసిరికాయ ఇస్తుంది అనమాట. ఆవిడ ఆయన అపారమైన కారుణ్యంతో ఆ కనకధార స్తోత్రం చదువుతాడు ఆశుగా. అంటే కనకధార అంటే బంగారం ధార. అప్పుడు బంగారం విసిరికాయల వర్షం కురుస్తుంది అనమాట. అంటే ఇలాంటి వాళ్ళకి అంత స్థితిలో కూడా ఇవ్వడానికి రెడీ అయింది కదా, అది ముఖ్యం. అప్పుడు ఆయన అందుకే చాలా మంది ఎవరైనా డబ్బులు లేకపోతే కనకధార స్తోత్రం చదివితే వాళ్ళు బాగా డబ్బులు వస్తాయని తెలియదు, దాని మహిళ తెలియదు. అందుకని ఆయనకి ఆ బంగారు విసిరికాయలు వర్షం అంటే ఇదంతా కారుణ్యానికి నిదర్శనం. ఆయన సమర్థత, ఎంతో సమర్థత ఉన్న వ్యక్తి కనుక అంటే అంత చిన్న వయస్సులోనే ఇంత మహత్తర కార్యాలు చేసి చనిపోయాడు. అందుకే శంకర భాష్యం అంటారు. శంకరాచార్యులు చెప్పిందే స్టాండర్డ్. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఉన్నది ఒక్కటే తత్వం, మరేమీ లేవన్న అద్వైతాన్ని ఆ సమయంలో అది అవసరం పడింది. అందుకని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు శంకరాచార్యులు. ఇన్ని లేవు, ఉన్నది ఒక్కటి పరబ్రహ్మ తత్వం అన్నది ప్రతిపాదించాడు. వచ్చి ఇవాళ మన ముందు మాట అవన్నీ అంటే ఇవి చదువుకునే సరికల్లో మన టైం అయిపోయింది. కానీ మహత్తరమైనది ఈ మధ్యలో 2 శ్లోకాలు చదువుతూ ఉంటే చాలా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మనం కూడా చేస్తున్న మన మోహాలను కూడా అవి ఛేదిస్తాయి. మనం అందరం మంచి మార్గంలోకి వెళ్ళడానికి సహకరిస్తాయి. నారాయణ గారి సంకల్పంతో మనం అందరం చదువుతున్నాం. ఆయన చెప్పమని చెప్పడం కూడా నాకు కూడా కరెక్టే అనిపించింది. అందుకని ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు చాలా మంచి గ్రంథాన్ని ప్రారంభించారమ్మా. అంటే ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి అమ్మా. ఈ రోజు చాలా మంచి గ్రంథం ప్రారంభించారమ్మా. ఎందుకంటే ఆది శంకరాచార్యులకి అక్కడ ఆయన యొక్క డుక్కురుని కరణే అని ఆయన స్తోత్రం చేసినప్పుడు ఒక వయసు అయిపోయినా సరే ఎన్నాళ్ళు ఈ డుక్కురుని కరణి వ్యాకరణ సూత్రాలు అంటే వల్లిస్తావని చెప్పి అసూగా అంటే ఆటోమేటిక్ గా తన హృదయాంతరాలలోంచి వచ్చినటువంటి 12 శ్లోకాలు ద్వాదశ మంజరీక స్తోత్రంగా పేరుగాంచిందమ్మ. అలాగే ఇప్పుడు చెప్పారు మీరు, అంటే ఈ భజగోవిందంకి మోహముద్గర అంటే మోహాన్ని తీసేటువంటి గొప్ప గ్రంథంగా ప్రసిద్ధి చెందిందమ్మా. ఎందుకంటే ఆది శంకరాచార్యులు రాసినటువంటి అన్ని గ్రంథాలలో కల భజగోవిందం బాగా పాపులర్ అయిందమ్మా. ఎందుకంటే లాస్ట్ చెప్తుంటాడు అనమాట, గోవిందం భజ గోవిందం మూఢమతే నహి నహి రక్షితకరణే సంప్రాప్తే సన్నిహితి కాలే అని లాస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఎవరినైనా కాపాడరు. గోవిందం భజ గోవిందం అంటే గోవిందుని భజించని చెప్పి ఆయన పదే సార్లు చెప్పటం అమ్మ. అంటే ఇందులో ఉన్నటువంటి మొత్తం తర్వాత శ్లోకాల శిష్యులు చెప్పటం ఇది బాగా ప్రాచుర్యం. ఇంకోటి ఏంటంటే మరి చదవడానికి ఎంతో ఇప్పుడు మీరు చెప్పారు ఎంతో హాయిగా ఉంటుందమ్మా. ఎంత హాయిగా ఉంటుందంటే 30 శ్లోకాలు కూడా చాలా హాయిగా ఉంటుంది. మీరు అన్నట్టు అది చదివినటువంటి తర్వాత మన మోహం భక్తి జ్ఞానం అన్ని వస్తాం. ఎందుకంటే ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాలు జీవించిన హాచేతి హిమాచల పర్యంతం పర్యటించారమ్మ. 72 అవైదిక మతాలను ఖండించారు. మండన మిశ్రుడితో ఒక నెల రోజులు, ఎందుకంటే ఆయన పూర్తిగా కర్మకాండలో ఉన్నటువంటి అంటే సాక్షాత్ బ్రహ్మగారే మండన మిశ్రుడమ్మ. సరస్వతీదేవి శారదామాతగా వచ్చింది మన శంకర విజయం చెప్తుంది మనకి. అలా ఆయనతో వాదోపవాదాలు చేసి లాస్ట్ మీరు అన్నట్టు ఆ రాజులోకి వెళ్ళి అది కూడా నేర్చుకుని ఆయన వాదిచ్చాడమ్మ. అంటే ఆయన అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి దాన్ని ప్రజల్లో నాటుకుని వెళ్ళడానికి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి అసామాన్యం అన్నమాట. అంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా చేయనటువంటి కృషి ఆది శంకరాచార్యులు చేశారమ్మ. అలాగే ఈ రోజు మనకి తిరుపతిలో ఇంత బాగా
ప్రసిద్ధి చెందిన కారణం కూడా ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారమ్మ తిరుపతిలో కూడా. అలా అనేక క్షేత్రాలు మీరు అన్నట్టు అమ్మవారి యొక్క పవర్లను తగ్గించారమ్మా, లేకపోతే ఇది రాబోయే కాలంలో చాలా ఇబ్బందికరం అవుతుందని. అలాగే మనకి విజయవాడలో అమ్మవారి దగ్గర ఆ రోజుల్లో జంతువులు ఉండేవటమ్మా, ఆ జంతువులు నిషేధించి మామూలుగా చేశారమ్మా. ఇలా అనేక క్షేత్రాలు అంటే అందరికీ కూడా అంటే స్తోత్రాల దగ్గర నుంచి అన్ని కూడా అంటే దత్తాత్రేయుడి మీద కావనివ్వండి, శివుడి మీద కావనివ్వండి, విష్ణు మీద కానివ్వండి, అమ్మవారి మీద కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి మీద కానివ్వండి, అందరు దేవతల మీద స్తోత్రాలు రాశారన్నమాట అందరు పఠించే విధంగా. ఇలా మొత్తం ఆదిశంకరాచార్యులు అంటే మానవ జాతికి చెందినటువంటి చేసినటువంటి ససామాన్యము. అందుకే ఆయన చూసిన ఆయన యొక్క ఏ గ్రంథం చదివినా అది అమోఘంగా ఉంటదమ్మా. అంటే ఆ గ్రంథాలు చదవటం వల్ల ఇంకా గొప్పగా ఉంటుంది. అంటే ఇంక మనలో ఉన్నటువంటి ఏ మోహాలు అయితే ఉంటే పోతాయి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి గ్రంథం అంటే మీ ద్వారా వినడం మాకు చాలా ఇదమ్మా. ఇంకోటి ఏంటంటే మంచి గ్రంథం కూడా మంచి మనకి భగవత్ కృప వల్ల మంచి గ్రంథాలు సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలు తెలుగులో ఉంటాయమ్మా, అంటే అది మామూలు తెలుగులో చదివితే మనకి అంత ఎఫెక్టివ్ గా ఉండదు. కానీ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసినటువంటి గ్రంథం చాలా అంటే ఇప్పుడు పవన్ గారు చాలా కష్టపడి చదువుతున్నప్పుడు కూడా ఆ యొక్క ఎసెన్స్ చాలా బాగుందమ్మా. ఇలాంటి గొప్ప గ్రంథాలు కేవలం మీరు చెప్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు. ఎందుకంటే నా బోటు వాడు ఎలాగ నేను చదివే ఇది లేదు నాకు. కాబట్టి మీరు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన మీకు, అలాగే ఎంతో కష్టపడి చదివి అలాంటి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని బోధించిన మీకు, తర్వాత చదివిన వాళ్ళకి అందరికీ నమస్కారాలమ్మా. ఇలాంటి గొప్ప ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం అంతా విన్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ భజ గోవిందం మనం ఇంకా దీన్ని బాగా ఆకలింపు చేసుకోవటం వల్ల మనలో ఏవైతే మోహాలు ఉంటాయో ఆ మోహాలన్నీ పోతే ఆ బ్రహ్మ జ్ఞానానికి మనకు అర్హులు అవుతామని చెప్పి నేను కంపల్సరీగా నమ్ముతున్నాను. ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినటువంటి మీకు సతకూడ నమస్కారాలమ్మా. గురువు మోహం అంతా చల్లా చెదర అయిపోతుంది, వివేకం పెరుగుతుంది. ఇంకెవరైనా అందరూ ఇంకా మాట్లాడుకోవచ్చు. ఎందుకని ఎంత ఎదుర్కోవాలో మాట్లాడితే అనే భావంతో నేను ఇంకా మొదలైన దాని మీద నేను మాట్లాడు. శంకరాచార్యులు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా మాట్లాడతారా? అయితే నిజం చేద్దాం.